టీఎస్ఆర్టీసీకి అందుబాటులో మరో 100 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయి. మహాలక్ష్మి పథకం కోసం 90 ఎక్స్ప్రెస్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నుండి శ్రీశైలం మార్గంలో తొలిసారి 10 ఏసీ రాజధాని సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ఆర్టీసీల బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎంపీ సజ్జనార్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికే 1000 కొత్త ఆర్టీసీలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే కొన్ని బస్సులను ప్రారంభించగా ఇప్పుడు మరో 100 బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీంతో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణంలో బస్సులు సరిపోక ఎన్నో ఇబ్బందులను పడుతున్నారు. ఈ క్రమంలో మరో 100 బస్సులు రాకతో ప్రయాణం మరింత సౌకర్యంగా సాగనుంది. నూతనంగా ఖరీదు చేసిన 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రుడు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు, మిత్రులు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, సోదరుడు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సోదరిమణి సీతక్క గారు, అదేవిధంగా చాలామంది మా శాసనసభ్యులు, రవాణా శాఖ ఎండి సజ్జనార్ గారు, టీఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజ్ గారు, ఇతర అధికారులు, అదేవిధంగా అత్యంత సన్నిహితులైన ఆర్టీసీ కార్మికులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్రను ఎవరు మర్చిపోలేరు. ఆనాడు రాజకీయ పార్టీలు రాష్ట్ర సాధనలో వెనకడుగు వేసినప్పుడు, రాజకీయ పార్టీల వల్ల తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాదు అని ఆలోచన చేసినప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పొలిటికల్ జేఏసీ చైర్మన్గా నియమించి వారి నేతృత్వంలో సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చి ఆనాడు ఆ పిలుపుని అందుకొని వేలాది మంది ఆర్టీసీ కార్మికులు ఉద్యమం బాటలో నడిచి రాష్ట్రం నలుమూలల రవాణా సౌకర్యాన్ని స్తంభింపజేసి మీతో పాటు సింగరేణి కార్మికులు, విద్యుత్ కార్మికులు, కుల సంఘాలు, తెలంగాణ సమాజం అంతా అండగా నిలబడి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ వంతు పాత్ర పోషించిండ్రు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం నిలబడి 100 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. రాష్ట్రం వచ్చినాక మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మీ కార్మిక సంఘాలను పిలిచి ఆనాటి ప్రభుత్వాలు చర్చలు జరిపి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న మీ సమస్యలు పరిష్కారం అవుతాయని మీరందరూ భావించినరు, మేము కూడా భావించినాం. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కార్మికులను శత్రువులుగా చూసి మీరు తెలంగాణ రాష్ట్రంలో సమ్మెకు పిలిపిస్తే దాదాపుగా 90 రోజులు మీరు సమ్మె చేపట్టిందని నేను అనుకుంటున్నా. రోజు దాదాపుగా నెలల కొద్దీ మీరు సమ్మె చేసినా